అప్పులున్నవారు తులసి ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉన్నటువంటి అప్పులు త్వరగా తీరిపోయేటువంటి అవకాశాలుంటాయి. ఏ రాశి వారైనా సరే ఈ యొక్క చిన్న పరిహారం చేసినట్లయితే దాని యొక్క మార్పు మీరు కేవలం కొన్ని రోజుల్లో మాత్రమే చూసేస్తారు. అసలు తులసి ఆకుకు అంత పవర్ ఉందా? తులసి ఆకును ఎలాంటి పరిహారం చేస్తే మనకు ఉన్నటువంటి అప్పుల బాధలు తొలగించుకోవచ్చు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా తులసి ఆకు శుక్రవారం పూట ఎవరైనా తులసి కోటకు పూజ చేసినప్పుడు, ఇంట్లో ఆడవారు గాని ఎవరైనా గాని చేసినప్పుడు అందులో నుంచి ఒక 3 ఆకులను తీసుకొని మీరు పనిచేస్తున్నటువంటి ఏదైనా వ్యాపారంలో కానీ లేదా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎటువంటి పని చేస్తున్నా సరే మీ డెస్క్లో కానీ జేబులో కానీ వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా 3 శుక్రవారాల పాటు చేసినట్లయితే మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి అప్పుల బాధలు తొలగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క ఆకును తెంపేటప్పుడు ఖచ్చితంగా దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని మీరు పఠించినట్లయితే ఇది మరింత పవర్ఫుల్గా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది చేస్తే మీకు పోయేది కేవలం ఒక 2 నిమిషాలు మాత్రమే. మీరు ఆచరిస్తే ఖచ్చితంగా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు, మీరు పడుతున్నటువంటి బాధల్లో నుంచి కొంతవరకు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శుక్రవారం పూట ఎవరైనా సరే ఈ యొక్క పరిహారం చేసేటప్పుడు తలస్నానం చేసుకొని నీటిగా ఈ యొక్క పూజ చేసుకున్న తర్వాత ఇలా చేసినట్లయితే అప్పుల బాధల నుంచి బయటపడేటువంటి అవకాశాలు 100% ఉంటాయనేది మాత్రం నమ్మండి. శుభమస్తు. నమస్కారం.